మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి రాత్రి కాల సమయ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసి భారతదేశ బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ అని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ప్రతి చేతబడి చెల్లంగి మంత్ర శక్తి మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తున్నా వానికి రక్తం చేత విరిచివేసిన అంత్యక్రీస్తుని విధాన శక్తి బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి రక్తం చేత విరిచివేసిన ప్రతి మరణపు శక్తి బలవంతుడికి ప్రతి నారోపణ చేసే బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి రక్తం చేత విరిచివేసిన ప్రతి బలహీనపరిచి బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి రక్తం చేత విరిచివేసిన ప్రతి కడసరపపు సరస్సు యేసుక్రీస్తును బంధిస్తూ వానికి రక్తం చేత విరిచివేసిన ప్రతి నారోపణ చేసే బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి రక్తం చేత విరిచివేసిన పరిశుద్ధాత్ముడు ఇదిగో తండ్రి ప్రతి ఒక్క చేతబడి చెల్లంగి మంత్రి శక్తి యజబెల ఆహబెత్తర తలుపులు వెనుపగడ లేచినప్పుడు పగలగొడి వెర్రగొడుతున్నా తండ్రి నీకు స్తోత్రాలయ ఇదిగో ప్రతి గడసరపు రోమ 10:20 ప్రకారం యేసుక్రీస్తును చేతకు తిరుగుతున్నాను. ఓన్లీ విధానాంచి క్రీస్తు బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి రక్తం చేత విరిచివేస్తున్నాను. నీ సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును ఆటంకపరిచి బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి రక్తం చేత విరిచివేస్తున్నాను. నీ అనాది ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితాన్ని నెరవేర్చబడిన ఆటంకపరిచి మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. పరిశుద్ధాత్మల కుటుంబాలకు వ్యతిరేకంగా ప్రతి మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి రక్తం చేత విరిచివేస్తున్నాను. చిన్న బిడ్డలు చదువులు ఉన్నతమైన భవిష్యత్తుకి వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి రక్తం చేత విరిచివేస్తున్నాను. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి రక్తం చేత విరిచివేస్తున్నాను. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి రక్తం చేత విరిచివేస్తున్నాను. అలాగే తండ్రి నీ సంఘాలకు వారి యొక్క అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉర్రాకల బషకత రుకోల మందర రజకత రిగల బరబరబరబు రజకత రిగల బరబర షకత రోగల బదరిగల బరబ ప్రతి ఒక్కరి కష్టార్జితాలు భూఫలాలకి అలాగే థ్యాంక్ యూ లార్డ్ ఆర్థిక పరిస్థితులకి ఉద్యోగాలకి వ్యాపారాలకి వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. Libadaraga Bashaka Ragala Mandaragala Badarugala Barabu Alderazaka Ragala Bashakata Katarogala Baraba Darugala Barabu Lada Ragala Barashaka Rogala Badarigala Barabadurugalebi Rebeseke de Regale Bereseke de Regale Bereseke de Regale de Regale Berebi Lumandarazaka Rogala Barabarashaka Rogala Badarigalaba Bain Karmana Talapal Barabalan Barchata Shikti Brabal Shikti Brabala and Nesikrisna Bandisuna and Grilis Raktam Jeda Richavasana Urakala Baraban Mansuma the Dartes Kungal Karincha Mantra with the Balavandri Nazarenesikrisna Bandisraman Grilis Raktam Jeda Richavasana Urabala Bashakata Ragola Badarigala Barabu Oyakaman Sekara de Katmadat, the brother and Chenikan Melko Garinat, Melakana Termatical Mantra with the Balavandri Nazarenesikrisna Bandistan Grilis Raktam Jeda Richavasana Urakala Badarigala Mandara Sakadrogala Barishikata Galaba, O Davichitar some other veteran with Samantha with the Balavandri Nazarenesikrisna Bandistan Grilis Raktam Jeda Richavasana Garbapala veteran with Samantha with the Balavandri Nazarenesikrisna Bandistan Grilis Raktam Jeda Richavasana దేవుని పని నాటంగా పరిచే సన్వాలతో టోబి అస్ట్రోది అరబి వంటి బలవందరికి నజరేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ అపోస్తల పిలుగు ప్రవక్త పిలుగు బోధక పిలుగు కాపరి పిలుగు సువార్త పిలుగు వ్యతిరేకంగా ఏర్పడే సమంత విద్య బలవందరికి నజరేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తాళంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవందరికి నజరేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవునికి థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క దర్శనాలకు పిలుపులకి దళాంతులకి కృపావరాలు సామర్థ్యాలు పుణ్యతలకి అలాగే అభిషేకాల ఏర్పడే సమంత్ర విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. వితరణాడు శ్వాసాన్ని స్వతంత్రించుకొని నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తును బంధిస్తూ వానికి రక్తం చేత విరిచివేసిన పొలాలు స్థలాలు అలాగే సరిహద్దుల్లో ఆక్రమించుకున్న మంత్ర విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మెరిచి నుంచి లోపరుచుకొని నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉర్రాకల మాందరగల బరసికి తెలిగలబా ఎడతగిన ప్రార్థనా జీవితాలకి ఉపవాస జీవితాంగిలో దేవుని సహవాస జీవితాలకు ఓ దాంగిలో వాక్య ధ్యాన వాక్యాన్సరమైన జీవితాలు వ్యతిరేకంగా ఏర్పడే మంత్ర విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. స్వరములకు వ్యతిరేకంగా ఏర్పడే మంత్ర విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. విడుదల ఆరాధన అభిషేకములకు వ్యతిరేకంగా ఏర్పడే మంత్ర విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచివేస్తున్నాను. దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఏర్పడే మంత్ర విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను.
Liba baba darugala baba badaragala baba bashakara baba baba landaragala barabu లజగద రిగల బరిషగద రోగల బదరిగల బ ఈర్ష్యాస్య ద్వేష గర్వ ఆత్మల మోసపూరిత మన ఆత్మల చేత దాడి చేసే మంత్ర విద్య బలవంత తిరిగిన యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా ఉర్రందర గల బరిషగద రోగల బదరిగల బదురుగల బరదరిగల బరబ రదదదరగల బల బరిషగద రోగల బరబ దేవుని యొక్క జ్ఞానాన్ని అడిగించి పొందుకొని ఇక్కడ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంత తిరిగిన యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చబడి నాటకపరిచి మంత్రి విద్య బలవంతుడి యేసుక్రీస్తు బంధించుకోవడానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసినాం. ఆమెన్. ఆత్మీయత ప్రార్థనకు విరోధంగా రూపమైన వర్ధలిగిన శాపనాలు బదిలీ ప్రకటన విసిన దృష్టిని అగ్ని బాణాలన్నిటి కూడా నజరేనే స్వీకరించినప్పుడు చల్లర్చి వేస్తున్నాం ప్రతిపదమైన చీకటి అంధకార దురాత్మమాయమైన బదిలికి నజరేనే స్వీకరించినప్పుడు బంధిస్తూ వారికి స్వీకరిస్తూ రక్తం చేత విరిచి వేసిన దేశాల రాష్ట్రాల జిల్లాల్లో పట్టణాల్లో నగరాల గ్రామాల్లో పల్లెల్లో కుటుంబాలు ప్రతి మారుమూల ప్రాంతాలు ఏర్పాటు చేసే ప్రతి విగ్రహ బలి పీఠాలు 8 ప్రకారం పెళ్ళగించి బెర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. Albara gola barabara shikadaro gala barabala barazakadari gala barabaduru gala barabu rezakadari gala barabala shikadara gala barabala baraduri gala baraduri gala విడుదల ఆరాధన అభిషేకం మనకు వ్యతిరేకంగా ప్రదేశ మంత్రి విద్య బలవంతుడిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని వాక్య ప్రత్యక్షతల వ్యతిరేకంగా ప్రదేశ మంత్రి విద్య బలవంతుడిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న వెనకల చెవి గ్రహించుకుని మనసు చూడగలకని ఆటంకపరిచి ఆత్మీయ మనోనేతలు వెలిగించబడిన ఆటంకపరిచి మంత్రి విద్య బలవంతుడిగిరి యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఊరా బాల ఆర్థిక అభివృద్ధిని ఆటంకపరిచి మంత్రి విద్య బలవంతుడిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఊరాంతర గల బరబర సుగదర గల బరబల సుగదరు గల బరబరబ ఆకాశమండల బలవంతుడికి భూమండల దురాత్మల అంధకర శక్తి దూర వాయువు మండల అధిపతి తిరిగేసిన ఆదేశాల సంకేతాల బంధాల సంఖ్యల ప్రమాణాల నిబంధనలు 9:13 బరకట్లు తెంచివేసిన సంఖ్యలు శ్రీకృష్ణ తెంచివేసిన రక్తం తెంచివేసిన ఊరికల బదరు గల బసగదర గల బదరు గల బరబర దిరిగిరబ వాటి కాడి 38 ప్రకారం నజరేసునమల వరకడుతున్న ప్రతి ప్రాణాత్మది ఆలోచన తలములు దేశమే దాడి సమంత విద్య బలవంతుడికి నజరేసుకృష్ణ బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ప్రతి ఒక్క ప్రయాణాల మీద ప్రయాణ మార్గాలకి రాకపోకల వ్యతిరేకంగా ఆటంకాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరేసుకృష్ణ బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దీర్ఘకాల వ్యాధులు రోగాల అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేసుకృష్ణ బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ప్రాణాత్మ ఆలోచన తలపులు ఉద్దేశాలు బిడ్డలు కుటుంబాల సంఘాల సమస్తం యువులు చుట్టూ మీరిచ్చిన మాట చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెబెలక రక్తం చేత కలువరి శిలువ రక్తం చేత జయించిన రక్తం చేత కంచె వేసిన జకర్యా 2:5 ప్రకారం అగ్నిగంజన ప్రకారంగా విడుదల చేసిన పరలోక సైన్య సమూహాన్ని కావాలి దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేసిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేసిన నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం చేత విడుదల చేసిన రిగాద రోగల బరషకద రోగల బరబల దొరుగల బరబ లబరబల శకర బలబరబల రిగల బరబల బరబరబు అదురుగల బదురుగల బదురుగల మందురుగల బరబరి శిఖిత రిగల బెరిబే ఓ పరిశుద్ధాత్మ మీరు ఆదునంతవరకు అధ్యక్షత నుంచి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన ముందుకు వెళ్దాం. రకాల మాందర రసగద రోగల బషకర బల బరబల అల్దర జగద రోగల బరబల బరబల శుకద రోగల బరబల బరబ రిమాందర జగద రోగల బరబల బరిషగద రోగల బరబల బరబు రబల బరబల బరబల బరబర జగద రగల బరబరబ ఉరాండల కల బల బల బరబర దొరుగరబ శకర బల బరబల బరబర దొరుగర బెల 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 బె ఉరద ద్ర 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 బల బరబ ఉరాండల గర బల బరబల బరిషగద రోగల బరబల బె ఉరద ద్ర 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 గల బరబల బరబల దొరుగల బరబ ఊరాందర జగదర గల బరబల బరిషకద రోగల బరబరబు అల్దర జగదరి గల బరబల బరిషకద రోగల బరబల బరదరి గలబే రెబెలె బెరెబెలె బెరసిగదరి గల బెరసిగదరి గల బెరసిగదరి గల బరబరబ ఊరాండల కద రోగల బరబల బరబల బరిషకద రోగల బరబలబ ఉర్రజ ద్ర 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 గ్రబల బరబల బరబల బరబ ఉర్రద గరబల బరిషిగదరి గల బెరెబెలె బెరెబె రిగదర గల బరబల శకద రోగల బరబల బరబు ప్రార్థన విన్నావయ్యా విజయమునిచ్చావయ్యా ప్రార్థన విన్నావయ్యా విజయమునిచ్చావయ్యా త్రొట్టెల్లనీయాలేదు తోడుండి విడిపించావు తోడుండి విడిపించావు పొగడదా
గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నీరు చూసావయ్యా కరం పట్టి నడిపావయ్యా కన్నీరు చూసావయ్యా కరం పట్టి నడిపావయ్యా విన్నపం విన్నావయ్యా విడుదలనిచ్చావయ్యా విన్నపం విన్నావయ్యా విడుదలనిచ్చావయ్యా పొగడెద పడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా పొగడెద పడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా ఎబినేజర్ నీవేనయ్యా సహాయం చేసావయ్యా ఎబినేజర్ నీవేనయ్యా సహాయం చేసావయ్యా ఎల్రోయి నీవేనయ్యా నన్నిలా చూసావయ్యా ఎల్రోయి నీవేనయ్యా నన్నిలా చూసావయ్యా పొగడెద పడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా పొగడెద పడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిన్నే నమ్ముకునేదన్ నీపైనే ఆనుకునేదన్ నిన్నే నమ్ముకునేదన్ నీపైనే ఆనుకునేదన్ శాంతి నొసగువాడా నీ సన్నిధి చాలునయ్యా శాంతి నొసగువాడా నీ సన్నిధి చాలునయ్యా పొగడెద పడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా పొగడెద పడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా కన్నీరు చూసావయ్యా కరం పట్టి నడిపావయ్యా కన్నీరు చూసావయ్యా కరం పట్టి నడిపావయ్యా విన్నపం విన్నావయ్యా విడుదలనిచ్చావయ్యా విన్నపం విన్నా
ఎబినేజర్ నీవేనయ్యా, సహాయం చేశావయ్యా. ఎబినేజర్ నీవేనయ్యా, సహాయం చేశావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూశావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూశావయ్యా. పొగడెర పడబడి పెను తుఫానాగిపోయే, పరవశించి పడేనా. పొగడెర పడబడి పెను తుఫానాగిపోయే, పరవశించి పడేనా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. నిన్నే నమ్ముకొనేదన్, నీపైనే ఆనుకొనేదన్. నిన్నే నమ్ముకొనేదన్, నీపైనే ఆనుకొనేదన్. శాంతి నొసగుబడా, నీ సన్నిధి చాలునయ్యా. శాంతి నొసగుబడా, నీ సన్నిధి చాలునయ్యా. పొగడెర పడబడి పెను తుఫానాగిపోయే, పరవశించి పడేనా. పొగడెర పడబడి పెను తుఫానాగిపోయే, పరవశించి పడేనా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ప్రార్థన విన్నావయ్యా. థ్యాంక్ యూ లార్డ్. విజయమునిచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా. విజయము ఇచ్చావయ్యా. త్రొట్టిల్లనీయలేదు, తోడుండి విడిపించావు. ఆమేన్. త్రొట్టిల్లనీయలేదు, తోడుండి విడిపించావు. పొగడెర పడబడి పెను తుఫానాగిపోయే, పరవశించి పడేనా. పొగడెర పడబడి పెను తుఫానాగిపోయే, పరవశించి పడేనా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. నీరు చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా. కన్నీరు చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా. పొగడెర పడబడి పెను తుఫానాగిపోయే, పరవశించి పడేనా.
నీపైనే ఆనుకోనేరన్ నిన్నే నమ్ముకోనేరన్ నీపైనే ఆనుకోనేరన్ శాంతి నొసగుబడా నీ సన్నిధి చాలునయ్యా శాంతి నొసగుబడా నీ సన్నిధి చాలునయ్యా పొగడెద బడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా పొగడెద బడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా ప్రార్థన విన్నావయ్యా విజయము ఇచ్చావయ్యా ప్రార్థన విన్నావయ్యా విజయము ఇచ్చావయ్యా త్రొట్టిల్లదీయాలేదు తోడుండి విడిపించావు త్రొట్టిల్లదీయాలేదు తోడుండి విడిపించావు పొగడెద బడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా పొగడెద బడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా కన్నీరు చూసావయ్యా కరం పట్టి నడిపావయ్యా కన్నీరు చూసావయ్యా కరం పట్టి నడిపావయ్యా విన్నపం విన్నావయ్యా విడుదలనిచ్చావయ్యా విన్నపం విన్నావయ్యా విడుదలనిచ్చావయ్యా పొగడెద బడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా పొగడెద బడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా ఎబినేజర్ నీవేనయ్యా సహాయం చేసావయ్యా ఎబినేజర్ నీవేనయ్యా సహాయం చేసావయ్యా ఎల్రోయి నీవేనయ్యా నన్నిలా చూసావయ్యా ఎల్రోయి నీవేనయ్యా నన్నిలా చూసావయ్యా పొగడెద బడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా పొగడెద బడబడి పెను తుఫానాగిపోయే
తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా కన్నీరు చూసావయ్యా కరం పట్టి నడిపావయ్యా కన్నీరు చూసావయ్యా కరం పట్టి నడిపావయ్యా విన్నపం విన్నావయ్యా విడుదలనిచ్చావయ్యా విన్నపం విన్నావయ్యా విడుదలనిచ్చావయ్యా పగడెద పడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేనా పగడెద పడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేనా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా ఎబెనేజర్ నీవేనయ్యా సహాయం చేసావయ్యా ఎబెనేజర్ నీవేనయ్యా సహాయం చేసావయ్యా ఎల్రోయి నీవేనయ్యా నన్నిలా చూసావయ్యా ఎల్రోయి నీవేనయ్యా నన్నిలా చూసావయ్యా పొగడెద పడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేనా పొగడెద పడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేనా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిన్నే నమ్ముకునే నీపైనే ఆనుకునే నిన్నే నమ్ముకునే నీపైనే ఆనుకునే శాంతి నొసగువాడా నీ సన్నిధి చాలునయ్యా శాంతి నొసగువాడా నీ సన్నిధి చాలునయ్యా పొగడెద పడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేనా పగడెద పడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేనా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా ఎబెనేజర్ నీవేనయ్యా సహాయం చేసావయ్యా ఎబెనేజర్ నీవేనయ్యా సహాయం చేసావయ్యా ఎల్రోయి నీవేనయ్యా నన్నిలా చూసావయ్యా ఎల్రోయి నీవేనయ్యా నన్నిలా చూసా
ప్రార్థన విన్నావయ్యా, విజయము ఇచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయము ఇచ్చావయ్యా. త్రొట్టిల్లనీయలేదు, తోడుండి విడిపించావు. ఆమె త్రొట్టిల్లనీయలేదు, తోడుండి విడిపించావు. పొగడెద పడబడి పెను తుఫానాగిపోయే, పరవశించి పడేదా. పొగడెద పడబడి పెను తుఫానాగిపోయే, పరవశించి పడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడు లాగున వినగల చెవి, గ్రహించుకున్న మనసు, చూడగల కనులు మాకు దయచేయమని నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఏది మర్దెలకుండా ఇస్తున్నామని కొట్టివేస్తూ నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు ప్రత్యక్షతలు మాకు తెలియచేయమని, మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, నీ వాక్కు వెల్లడి ఎగుడుతోని మా జీవితాలు వెలుగు కలిగించబడు లాగున నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ వాక్కులో మనం చూడొచ్చు, యేసుక్రీస్తుకి నమ్మక ద్రోహం చేసిన ఆత్మల గురించే ఇంకా మనం కంటిన్యూ చేస్తున్నాం. హల్లెలూయా. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు నమ్మక ద్రోహం చేసే ఆత్మ చేత మన జీవితాల్లో, ఆ రోజుల్లో యేసు ప్రభు జీవితంలో, నేటికి ప్రపంచంలో ఈ నమ్మక ద్రోహం చేసే ఆత్మలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఈ నమ్మక ద్రోహం చేసే ఆత్మల గురించి ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. ఈ వచనాన్ని మనం చదివినట్లయితే ఏమని రాయబడిందంటే, అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడవలెనని యోవాబు అతన్ని పిలిచి, తన సహోదరుడుగా ఆసాహేలు ప్రాణం తీసినందుకై అతని కడుపులో పొడవుగా అతడు చచ్చెను. ఆమేన్. చూడండి, ఇక్కడ నమ్మక ద్రోహం యోవాబు ఎలా చేశాడో అబ్నేరు విషయంలో మనం చూసినట్లయితే, తన సహోదరుడు ఆసాహేలు చంపినందుకు, మరి అతని ప్రాణం తీసినందుకు అతన్ని కడుపులో పొడిచి చంపివేయడం నమ్మక ద్రోహం ఇక్కడ మనం చూడొచ్చు. నమ్మక ద్రోహం, హల్లెలూయా, ఎంత భయంకరమైన పనిని ఇక్కడ యోవాబు చేశాడో మనం చూడొచ్చు. తన సహోదరుడి విషయంలో చేసిన తప్పిదమును ప్రాణం తీసినందుకే ఇతనికి నమ్మశక్యంగా అతని జీవితంలో ఎలాగ గాయం చేసి ఉన్నాడు ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఈరోజు మనం చూడొచ్చు ఈ నమ్మక ద్రోహ ఆత్మల గురించి. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరిలో అయితే నమ్మక ద్రోహపు ఆత్మ చేత ఏలుబడి చేస్తాయో వారిలో పగ సాధించే హక్కు, పగ సాధించాలనేటువంటి తత్వంతో తిరుగుతూ ఉంటాయి. యోవాబుకి అబ్నేర్ మీద పగ సాధించుకునే హక్కు లేదు. అయినప్పటికీ తను పగ సాధించుకున్నాడు. తన సహోదరుడు ఆసాహేలు విషయంలో చేసిన అటువంటి పరిస్థితికి ఇతని మీద పగ తీర్చుకున్నాడు. ఆమెను చెప్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మనం చూసినట్లయితే దేవునికి పూర్తిగా విరోధమైన పనిని యోవాబు నమ్మక ద్రోహం ద్వారా చేశాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. మనం చూడొచ్చు 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చదివినట్లయితే అతడు నేను ఏమనంటే చూడొచ్చు అక్కడ 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం.
అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చిన కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. ఆసాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిరి గాని ఆమె. చూడండి ఇక్కడ ఏ విధముగా యోబు మనం చూసినట్లయితే పగలు తీర్చుకునే పరిస్థితులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఆసాహేలుని కనుక తాను చంపితే మరింత సమస్య వస్తుందని అబ్నేరుకు తెలుసు. చివరికి అది అబ్నేరు చావుకు దారి తీసింది. హల్లెలూయా. సమస్య వస్తుందని తెలుసుకుని కూడా చూడండి అది ఎంత దారుణమైన పరిస్థితిని ఆ యోబాబు నమ్మక ద్రోహం చేత అబ్నేరు విషయంలో చేశాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు చాలా మంది జీవితాల్లో మనం చూడవచ్చు ఈ నమ్మక ద్రోహాలు చేసే ఆత్మల క్రియలన్నిటిని కూడా. 2వ సమూయేలు గ్రంథంలోనే మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో 9-10 వచనాలు చదువుదాం. అప్పుడు యోవాబు అమాషాతో, సహోదరా నీవు క్షేమంగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకొనున్నట్లుగా కుడి చేత అతని గడ్డం పట్టుకుని అమాష యోవాబు చేతిలోనన్న కత్తిని చూడకను తను కాపాడుకొనకును ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి అలాగే ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. యోవాబును అతని సహోదరుడు అభిషేయును బిక్రీ కుమారుడు షేబాను తరుముటకు సాగిపోగా ఆమేన్. యోవాబు నమ్మక ద్రోహం కలిగిన ఆత్మతో నింపబడిన వ్యక్తి, చాతబడి చెల్లంగి మాదిరి శక్తి ప్రభావం. ఎవరిలో అయితే నమ్మక ద్రోహపు ఆత్మ చేత ఆవరించబడి అంటే యోవాబులాగా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసి చంపుతున్నాడు. అబ్నేర్ విషయంలో అలాగే చేశాడు, అమాసా విషయంలో అలాగే చేశాడు. నమ్మక ద్రోహి యోవాబు ఆత్మ. ఈరోజు చాలా మంది స్నేహితుల్లో ఇలాంటి యోవాబు నమ్మక ద్రోహపు ఆత్మల చేత నడిపించబడుతున్న స్నేహితుల రూపంలో, సహోదరుల రూపంలో అనేక మంది ఈ యొక్క యోవాబు లాంటి వాళ్ళు లేకపోలేదు ప్రపంచంలో. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళంటే నమ్మక ద్రోహం ముద్దు పెట్టుకుని కపటి అనుసరిస్తున్న మార్గం ఇది. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభుకి ఇలాగే గెత్సెమనే తోటలో ముద్దు పెట్టుకుని ఆ రోమన్ సైనికులకి శత్రువులకు అప్పగిస్తాడు. ఇక్కడ కూడా యోవాబు ముద్దు పెట్టుకుని అమాషాని కడుపులో పొడిచి చంపేస్తున్నాడు. చూడండి, వంచనతో కూడా ముద్దులు ఉన్నాయని ఈ లోకంలో మనం అర్థం చేసుకోవాలి. వంచనతో కూడిన ముద్దులు ప్రాణాలు తీస్తాయి. వంచనతో కూడిన ముద్దులు ఏ రీతిలోనైనా సరే వ్యక్తి జీవితాలను నాశనం చేస్తాయి. ఈ యోవాబు ఆత్మ నమ్మక ద్రోహపు ఆత్మ, చాతబడి చెల్లంగి మాంత్రి శక్తుల చేత ఆవరించబడిన ఆత్మ యోవాబుది. హల్లెలూయా. నమ్మక ద్రోహం, నమ్మక ద్రోహి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇతని జీవితం గురించి. ఇంకా 1 రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 5లో అయితే సెరూయ కుమారుడైన యోవాబు నాకు చేసిన దాన్ని ఇజ్రాయెల్ సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు ఎతేరు అలాగే కుమారుడైన అమాసాయను వారిద్దరికీ అతడు చేసిన దాన్ని నీవు ఎరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్టుగా సమాధాన కాలం ముందు రక్తం చిందించి దాన్ని తన నడికట్టు మీద తన పాదరక్షల మీద పడజేసిన ఆమె. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్నేరు అమాషాల విషయంలో యోవాబు ఎంత నమ్మక ద్రోహిగా నడుచుకున్నాడో ఇక్కడ వివరించడం జరుగుతుంది 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 5లో. హల్లెలూయా. ఆ యోవాబు ఆత్మ ప్రాణాలు తీసే ఆత్మ, నమ్మక ద్రోహం కలిగినటువంటి చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల ఆత్మ. హల్లెలూయా. హత్య చేశాడు. యోవాబు సమర్థుడైన సైన్యాధిపతే గాని కఠినుడు, రక్త పిశాచి. అలాగే దావీదు అతడి పట్ల వ్యవహరించవలసిన విధంగా వ్యవహరించలేకపోయాడు. ఆమె కొంతమందికి చాలా టాలెంట్స్ ఉంటాయి, కొన్ని విషయాల్లో నైపుణ్యతను కలిగి ఉన్నంత మాత్రం చేత మంచి వాళ్ళు అయిపోరు. యోవాబు సైన్యాధిపతి నడిపించే విషయంలో మంచి వ్యవహారం కలిగిన వ్యక్తే కానీ కఠినుడు, రక్త పిపాసి లాంటి వాడు అనమాట. సో రక్తదాహం కలిగినటువంటి వ్యక్తి, చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల చేత నమ్మక ద్రోహ ఆత్మ చేత ఉన్న వ్యక్తి యోవాబు. సో కఠినుడు, జాలి దయ లేనటువంటి వ్యక్తి, క్షమించే హృదయం లేనటువంటి వ్యక్తి. ఈ చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఎవరో నమ్మక ద్రోహ ఆత్మ చేత నడిపిస్తాయో వారిలో కఠినమైన మనసు ఉంటుంది, జాలి ఉండదు, కరుణ ఉండదు, దయ ఉండదు, క్షమాపణ అనేది క్షమించే గుణం ఉండదు. యోవాబులాగా చంపడానికే చూస్తారు. ఎటువంటి వారికైనా పగకు పగ తీర్చుకోవాల్సిందే, కక్షకు కక్ష తీర్చుకోవాల్సిందే అన్న మనస్తత్వం చేత నడిపించబడతారు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల చేత నమ్మక ద్రోహం చేత నడిపించబడే వారు యోవాబులాగా. సో యోవాబు దావీదు అతడి పట్ల వ్యవహరించవలసిన విధంగా
రాజైన దావీదే వ్యవహరించలేకపోయాడని అర్థం చేసుకోవచ్చు. ఆమేన్. యోవాబు ఎంత నమ్మక ద్రోహం. దావీదు అంత యుద్ధశాలి, అభిషిక్తుడు, యెరూషలేముకి చక్రవర్తి. ఆయనే యోవాబుకి దగ్గర వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించలేకపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. యోవాబు జీవితం ఎంత భయంకరమైనటువంటి జీవితమో, ఎంత నమ్మక ద్రోహంతో కూడిన జీవితాన్ని, నమ్మక ద్రోహిని పక్కన పెట్టుకున్నాడు దావీదు. ఆమేన్. తన సైన్యాధిపతిగా యోవాబుని దావీదు తన పక్కన నమ్మక ద్రోహి అయిన సైన్యాధిపతిగా ఆ యోవాబుని పక్కన పెట్టుకుని నడిపించబడుతున్నాడు అనమాట. హల్లెలూయా. ఈరోజు చాలా మందిని చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు స్నేహితుల రూపంలో పక్కనే నమ్మక ద్రోహులుగా యోవాబు లాంటి వాళ్ళు, బంధువుల్లో నమ్మక ద్రోహుల్లాగా యోవాబు లాంటి వాళ్ళు, స్నేహితుల్లో నమ్మక ద్రోహుల్లాగా యోవాబు లాంటి వాళ్ళు ఎంతమంది లేరు. సేవకులు, విశ్వాసులు అందరి జీవితాల్లో చూడొచ్చు ఈ నమ్మక ద్రోహం చేసే చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు యోవాబులాగా అంటి పెట్టుకున్న వాళ్ళు. ఏ టైంలో అటాక్ చేస్తారో తెలియదు వీళ్ళు. ఆ టైంలో దాడి బీభత్సంగా జరుగుద్ది అనేది ఇక్కడ అర్థమవుతుంది. గట్టిగా ఆమెను చెప్దాం. అంతేకాదు మనం చూడొచ్చు 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు చదివినట్లయితే, అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడవాలని యోవాబు అతని పిలిచి తన సహోదరుడుగా ఆసహేలు ప్రాణం తీసినందుకే అతని కడుపులో పొడవగా అతడు చచ్చాను. ఆ తర్వాత ఈ సమాచారం దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకునేది ఏమనగా, నేనును నా రాజ్యమును నేను నేరు కుమారుడుగా అబ్నేరు ప్రాణం తీయట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక. యోవాబు ఇంటి వారిలో స్రావం గలవాడైన, కుష్ఠరోగి అయినను, కర్రబట్టుకుని నడుచువాడైనను, ఖడ్గం చేత కూలివాడైనను, ఆహారం లేనివాడునే ఉండకపోడుగాక అని ఆమెను చెప్దాం. చూడండి యోవాబు చేసినటువంటి పనికి దావీదు ఎలా మాట్లాడుతున్నాడు. ఇది నా కుటుంబం మీద ఉండకూడదు, ఈ దోషంలో మేము నిరపరాధులం, ఇదంతా కూడా వ్యక్తిగతమైన పగ చేత యోవాబు చేశాడు కాబట్టి ఈ శిక్షకి అర్హుడు యోవాబే కానీ నేను కాదు అంటున్నాడు. అసలు ముందు ఆ సైన్యాధిపతిని అదుపు చేయలేకపోయాడు దావీదు. ఆమెను చెప్దాం. అతని ఇష్టం వచ్చినట్లు ఇలా పగలు తీర్చుకుంటాకి ముందుకు వెళ్ళిన వ్యక్తిగా మనం ఎవరిని చూడొచ్చు అంటే యోవాబుని చూడొచ్చు. నమ్మక ద్రోహం, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన వ్యక్తిగా యోవాబుని మనం చూడొచ్చు. గట్టిగా ఆమెను చెప్దాం. యోవాబు జీవితం అంతా నమ్మక ద్రోహపు జీవితమే. అందరికీ నమ్మక ద్రోహం చేసుకుంటా వెళ్ళే వ్యక్తి యోవాబు. గట్టిగా ఆమెను చెప్దాం. ఇంకా యోవాబు జీవితాన్ని మనం చూసినట్లయితే ఇంకొన్ని వచనాల్లో మనం ఇంకా చూడొచ్చు. 2 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు. తర్వాత రాజు అమాస్యాను పిలువనంపి 3 దినముల్లోగా నీవు నా దగ్గరికి యూదా వారిని అందరినీ నేను సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా అమాస్య యూదా వారిని సమకూర్చుడికై వెళ్ళిపోయాను. అతడు ఆలస్యం చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీద మీరిపోయినప్పుడు దావీదు అభిషేయుని పిలువనంపి, బిక్రీ కుమారుడైన షబా ఆ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును, వాడు ప్రాకారములు గల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోవునేమో గనుక నీవు నీ ఏలిన వారి సేవకులను వెంటబెట్టుకుని పోయి వాని తరిమి పట్టుకునమని ఆజ్ఞాపించాను. కాబట్టి యోవాబు వారును, కెరేతీయులను, పెలేతీయులను, బలాఢ్యులందరూ అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షాబాను తరమబోయి వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియవచ్చును. యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించి ఉన్న నడికట్టుకు మరి మనం చూడవచ్చు, నడికట్టుకు వరగల కత్తి పెట్టుకొని ఉండగా ఆ వర వదిలై కత్తి నేలపడింది. అప్పుడు యోవాబు అమాషతో, నా సహోదర, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డం పట్టుకుని అమాష యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకను తను కాపాడుకొనుకుని ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. యోవాబును అతని సహోదరుడుగా అభిషేయుని బిక్రీ కుమారుడు షాబాను తరుముడికి పారిపోగా. హల్లెలూయా. ఎంత కుట్రలు పన్నే వ్యక్తిగా ఇక్కడ యోవాబు ఉన్నాడో, నమ్మక ద్రోహం ఎలా అమాష విషయంలో చేశాడో మనకి ఇక్కడ స్పష్టంగా ఈ లేఖన భాగాలను బట్టి అర్థమవుతుంది. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు యోవాబు గుణ లక్షణాలన్నిటినీ. ఏమి చేస్తానని చెప్పాడో అదే చేశాడు. ఈ అమాష మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే 13లో, మరియు అమాష యొద్దకు దూతలను పంపి నీవు నాకు ఎముకనంటిన బంధుడవు
మాంసమునంటి నా బంధుడవు కావా? యోవాబునకు బదులు నేను సైన్యాధిపతిగా నేను కాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయం నాకు కలుగజేయనుగాక అని చెప్పుడా నేను. హల్లెలూయా. చూడండి, బట్ ఏమైందంటే దీనికి వ్యతిరేకంగా జరిగింది ఇక్కడ. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితిని ఇక్కడ ఇతని జీవితంలో చూడొచ్చు. హల్లెలూయా. అమాషా విషయంలో దావీదు అమాషా విషయంలో ఏం చేస్తానని చెప్పాడో అదే ఇక్కడ జరిగింది. దావీదు యోవాబును లెక్క చేయలేదు. ఆమె చెప్దాం. చాలా విషయాల్లో ఈ నమ్మక ద్రోహం చేసి చేతబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావం చూసి చూడనట్లు మనం వదిలేసామంటే వ్యక్తుల జీవితాల్లో ఎంత ప్రమాదానికైనా ఒడిగడతారు ఆ వ్యక్తులు. యోవాబుని లెక్క చేయలేదు దావీదు. అందుకనే యోవాబు ఈ పగ ఆ నమ్మక ద్రోహపు ఆత్మ చేత అమాషానే లేకుండా చేశాడు. తన స్థానంలోకి మరొక వ్యక్తి వస్తాడు అంటే యోవాబు ఎలా ఒప్పుకుంటాడు? అసలే నమ్మక ద్రోహం కట్టినడు, అలాగే రక్త పిశాచి ఇలాంటి వ్యక్తి ఎలా మరొక వ్యక్తి తన ప్లేస్లోకి సైన్యాధిపతిగా దావీదు చేస్తానని ఒప్పుకుంటాడా? సో ఆ కక్ష, ఆ పగ, ఆ ద్వేషం, ఆ నమ్మక ద్రోహపు ఆత్మ చేత అమాషాన్ని చంపేశాడు యోవాబు. ఆమె చెప్దాం. తన స్థానాన్ని ఇంకొకరు భర్తీ చేయడానికి ఇష్టపడని వ్యక్తి ఈ నమ్మక ద్రోహపు ఆత్మ కలిగిన యోవాబు. ఆమె చెప్దాం. సో ఈ విధంగా అతడు దావీదు యోవాబును లెక్క చేయలేదు. అక్కడ సమకూర్చడానికి దీనికి కారణమేమీ ఇవ్వబడలేదు. కానీ ఒకవేళ కొత్త సైన్యాధిపతి కింద పనిచేసేందుకు యూదా వాళ్ళు వెనకంజ వేశారని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆమె చెప్దాం. యోవాబుని అనుసరించేందుకు ఆ ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారి ఇష్టాన్ని ప్రదర్శించారు. అలాగే తనకు విరోధులని పిలిచిన సెరూయా కొడుకుల్లో ఒక్కడనేగా దావీదు మళ్ళీ సహాయం కోరుతున్నాడు. నిజంగా వారు సాత్వికమైన, వినమైన, ఆత్మీయమైన ప్రతిదానికి విరోధులే. ఈ యొక్క నమ్మక ద్రోహం చేసేటటువంటి చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఆత్మ సంబంధమైన, సాత్వికమైన, విధేయత కలిగిన, వినయమైన వాటన్నిటికీ ఎప్పుడు విరోధంగా నడుచుకుంటాయి. ఈ యొక్క చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా వచ్చే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వచ్చేటటువంటి నమ్మక ద్రోహ ఆత్మలు సాత్వికమైన మనసును అంగీకరించో, కఠినమైన మనసుతో నడిపించబడతాయి. వినయ జీవితాలని అంగీకరించో, విధేయత లేకుండా నడిపించబడతాయి. అలాగే వారు ఏ విధంగా కూడా ఆత్మ సంబంధమైన విషయాలకి మక్కువ చూపరు. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, ముద్దుతో నమ్మక ద్రోహం చేశాడు అమాషా విషయంలో యోవాబు. అక్కడి నుంచి అతని జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడం జరిగింది. ఆమె చెప్దాం. ఈరోజు ఇలాంటి నమ్మక ద్రోహ ఆత్మలు ప్రతి ఒక్కరి జీవితాలు ఎలా ఏలుబడి చేస్తున్నాయో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఈరోజు ఒకవేళ స్నేహితుల ద్వారా ఇలా నమ్మక ద్రోహం చేసే యోవాబు ఆత్మలు ఎవరి జీవితాల్లో ఉన్నా ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. వారి క్రియలు నిస్సత్తు చేయబడును గాక. ఇక్కడ అమాషా ఈ విషయంలో దావీదు సీరియస్నెస్ తీసుకోలేదు. యోవాబు విషయంలో ఎలాంటి సీరియస్నెస్ తీసుకోలేదు. గట్టిగా ఆమె చెప్దాం. ఎందుకంటే అక్కడ మనం చూడొచ్చు, అతని విషయంలో గట్టిగా నిర్ణయం తీసుకోలేకపోయాడు దావీదు. హల్లెలూయా. అందుకని వ్యక్తిగతమైన పగ సాధించాడు ఈ యోవాబు. అసలు అలా వ్యక్తిగతమైన పగ సాధించడానికి అతని హక్కు లేదు. ఎందుకంటే లేవియ కాండం 19వ అధ్యాయం 18వ వచనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. లేవియ కాండం 19 అలాగే 18వ వచనం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 19:18 మనం చూసినట్లయితే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. కానీ ఈ మంత్ర విద్య ఆత్మలు, ఇది చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరిలో ఏలుబడి చేస్తే వారు కీడుకు ప్రతి కీడు చేసేవారుగా ఉంటారు. ఇతరుల మీద కోపం పెట్టుకునేవారుగా ఉంటారు. ఈ యోబు లాంటి వాళ్ళు కీడుకు ప్రతి కీడు చేయడానికి నమ్మక ద్రోహం చేస్తున్నాడు. అలాగే ఇతరుల మీద కోపం, అమాషా మీద కోపం ఉంది కాబట్టి అతను వంచన చేస్తున్నాడు. అక్కడ నమ్మక ద్రోహం చేస్తాడు. ఈరోజు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు చేత ఆవరించబడినవాడు వారికి ఎవరైనా కీడు చేస్తే తిరిగి వాళ్ళకి కీడు చేయాలని, వారిని గాయపరచాలని, వారికి ఎలాగైనా నష్టం చేకూర్చాలని చూస్తాయి ఈ ఆత్మలు. ఆమె సంఖ్యాకాండం 31వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుదాం. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 2వ వచనం. తరువాత నీవు నీ స్వజనుల ఎదుగు చేర్చబడదుమని మోషేకి సెలవు. ఇక్కడ మనం చూడొచ్చు ఒక వాక్యాన్ని. సంఖ్యాకాండం 31:2 మిద్యానీయులు ఫస్ట్ వచనం, మరియు యెహోవా మిద్యానీయులు ఇజ్రాయెలుకి చేసిన హింసకు ప్రతిహింస చేయుడు. హింసకు ప్రతిహింస, కీడుకు ప్రతి కీడు, ఇలాంటివన్నీ కూడా మంత్ర విద్య ఆత్మల క్రియల్లో మనం చూసినట్లయితే
ఈ మిద్యానీల ఆత్మలకు హింసకు ప్రతిహింస ఇజ్రాయెల్ చేయాలని చెప్పడం జరుగుతుంది. వారు చేసినటువంటి దుష్టత్వపు క్రియలు, దుర్మార్గ క్రియలు అంత ఘోరంగా ఉన్నాయి కాబట్టి మిద్యానీలి ఆ విధమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొనడం జరిగింది. ఆమె చెప్దాం. అయితే దేవుడు వాక్యం ఇంకా సెలవిస్తుంది, ఈ యోవాబు నమ్మక ద్రోహం చేత కీడు చేయడానికి పన్నాగం పన్నాడు. చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరిలో ఈ నమ్మక ద్రోహపు ఆత్మ చేత నింపి నడిపిస్తాయో వారి ఇతరులకు ఎప్పుడు కీడు చేయడానికి, నష్టం కలిగించడానికి, ప్రాణాలు తీయడానికి, నాశనం చేయడానికి నడిపించబడతాయి. సామెతల గ్రంథంలో 20వ అధ్యాయంలో 22వ వచనం చదువు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22. అక్కడ మనం చూడవచ్చు ఆ వచనంలో, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకునము, ఆయన నిన్ను రక్షించును. సో ఈ వాక్య ప్రకారం మనం ఎవరికి మన జీవితంలో ఎవరు కీడు చేసినా వాళ్ళకి మనం 3 టైం చూసి కీడు చేయాలనుకోకూడదు. అసలు వారిని క్షమించే హృదయం మనకు ఉండాలి. కానీ ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం, ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు కీడుకు ప్రతి కీడు చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. మనం యెహోవా కొరకు ఎదురు చూస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆ కీడు నుండి రక్షిస్తాడు, తప్పిస్తాడు. మంత్ర విద్య ఆత్మలు, చేతబడి చెల్లంగి ఆత్మలు ఈ యోబు రూపంలో కీడుకు ప్రతి కీడు చేసే ఆత్మలు, నష్టాన్ని కలిగించే ఆత్మలు, కష్టాన్ని తీసుకొచ్చే ఆత్మలు. ఇంకా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనం కూడా చదువుదాం. 24:29లో, వారు నాకు చేసినట్లు వారికి చేసేదను, వారి క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకొనకము. హల్లెలూయా. చాలా మందిలో ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు నమ్మక ద్రోహాన్ని ఎలా చేస్తాయంటే, అవతల వ్యక్తి నాకు ఇలా చేశాడు కాబట్టి సేమ్ నేను అలాగే చేస్తానంటారు. వారు నాకు ద్రోహం చేశారు, నేను కూడా వారికి ద్రోహం చేస్తానంటారు. వారు నాకు అన్యాయం చేశారు కాబట్టి నేను కూడా వారికి అన్యాయం చేస్తానంటారు. వారు నన్ను పడవేశారు కాబట్టి నేను కూడా ఒకరోజు వారిని పడవేస్తానంటారు. ఏంటి ఇది? కీడుకు ప్రతి కీడు చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు మనకు అన్యాయం చేసినా, వారు మన ఎడల వ్యతిరేకంగా నడుచుకున్నా మనం అలా చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అలా చేయలేదు. ఆయన హింసించిన వారిని హింసించలా, తిట్టిన వారిని తిట్టలా, దూషించిన వారిని దూషించలా. మనం యేసుని కలిగి ఉన్నప్పుడు మనం కూడా అదే విధంగా జీవించాలి. కానీ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు కలిగినటువంటి వారు కీడుకు ప్రతి కీడు, ద్రోహానికి ఇంకా వారికి ద్రోహం చేయాలని నమ్మక ద్రోహ ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసేది వారికి తప్పు అనిపించదు. వారి దృష్టిలో వారు చేసేది వారికి రైట్ అనిపిస్తుంది. నేను వాళ్ళు నాకు అన్యాయం చేశారు కాబట్టి నేను ఈరోజు అన్యాయం చేస్తున్నాను అంటారు. అంటే ఒక చెల్లుకు చెల్లులాగా ఆ పాపాన్ని పెంచుకుంటున్నారు చాలామంది ఈరోజు. ఈ నమ్మక ద్రోహం, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరిలో ఆవరించి ఉంటాయో వారు నమ్మక ద్రోహ ఆత్మల చేత ఇతరులకి కీడుకు ప్రతి కీడు, అన్యాయానికి అన్యాయం చేయాలని చూస్తూ ఉంటారు. గట్టిగా ఆమెను చెప్తాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 17వ వచనం. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన దాన్ని గురించి ఆలోచన కలిగి ఉండి. ఆమెను చెప్దాం. ఈరోజు చూడండి, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు కీడుకు ప్రతి కీడు చేసే ఆత్మనివి, యోగ్యమైన వాటిని ఆలోచించకుండా చేసే ఆత్మనివి, యోగ్యమైన వాటిని తీసుకొనివో అయోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి నడిచేలా చేస్తే చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు, నమ్మక ద్రోహ ఆత్మలు. గట్టిగా ఆమెను చెప్దాం. 19వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఎత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కానీ ఈ మంత్ర విద్య ఆత్మని, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరిలో నమ్మక ద్రోహ ఆత్మల చేత నింపి నడిపిస్తాయో వారిలో కీడుకు ప్రతి కీడు చేసేవారిగా ఉంటారు, పగ తీర్చుకునే వారిగా ఉంటారు, దేవుని ఉగ్రతకు చోటిపిన వారిగా ఉంటారు. అలాగే వారే ప్రతిఫలాన్ని తీసుకోవడానికి వారి ఇష్టం వచ్చిన ఆలోచన చేత, కుయుక్తుల చేత, ఈ నమ్మక ద్రోహ ఆత్మల చేత ప్రతీకారాలు తీర్చుకుంటారు. సో వారు చేసింది వారి దృష్టిలో సరిపోయింది అనుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నమ్మక ద్రోహ ఆత్మలు యోవాబు లాంటి ఆత్మలు, ప్రతి కీడు చేసే ఆత్మలు, ప్రతీకారాలు తెచ్చుకునే ఆత్మలు దేవుని ప్రజల జీవితాల్లో ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అలాంటి జీవితాన్ని మనకి చూపించలేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి నమ్మక ద్రోహ ఆత్మల గురించి కూడా 2000 సంవత్సరాల క్రితమే ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టడం జరిగింది, విడుదల ఇవ్వడం జరిగింది. ఈ నమ్మక ద్రోహపు మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా పూర్తిగా ఎక్కడ ఎవరి జీవితాలు, దేశాల, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాల్లో, నగరాలు, గ్రామాల్లో, పల్లెల్లో ఎవరి జీవితాలు ఏర్పడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడడం జరిగింది, సమూల నాశనం చేయబడడం జరిగింది. గట్టిగా ఆమెను చెప్దాం.
అలాగే ఈ నమ్మక ద్రోహం చేసే ఆత్మల గురించి ఇంకా మనం చూసినట్లయితే దేవుని ప్రజల జీవితాలు ఇవి ఇంకా ఎలా దాడి చేసి ఉన్నాయో, ఈ నమ్మక ద్రోహపు ఆత్మల చేత నడిపించబడినటువంటి వారి స్థితి ఎంత అన్యాయం చేయబడినవి ఉన్నాయి ఇంకా మనం చూసినట్లయితే మరి 2 సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వచనంలో 4:6లో గోధుమలు తెచ్చదమని వేషం వేసుకుని వారి ఇంటిలో చొచ్చి ఇష్బోషేతు పడకటింట మంచం మీద వరుండి ఉండగా అతన్ని కడుపులో పొడిచి తప్పించుకొని పోయి వారు అతన్ని పొడిచి చంపి అతని తలను ఛేదించి దాన్ని తీసుకుని రాత్రి అంతయు మైదానంలో బడి ప్రయాణమైపోయి హెబ్రోన్లో ఉన్న దావీదు నొద్దకు ఇష్బోషేతు తలను తీసుకుని వచ్చి, చిత్తగించుము, నీ ప్రాణం తీయజూచిన సౌలు కుమారుడైన ఇష్బోషేతు తలను మేము తెచ్చి ఉన్నాము. ఈ దినమున యెహోవా మా ఏలిన వాడమును రాజునకు నీ పక్షమున సౌలుకి అతని సంతతికి ప్రతీకారం చేసి ఉన్నాడని చెప్పగా. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎందుకనంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కూడా నమ్మక ద్రోహపు ఆత్మ చేత జరిగినటువంటి పరిస్థితి. సౌలు కొడుకైన ఇష్బోషేతు తలని నరికి తీసుకురావడం అనేది ఇది ఒక రకమైన నమ్మక ద్రోహపు క్రియ. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ మనం చూడవచ్చు, ఈ ఇష్బోషేతుని హతమార్చిన విధానం మనం చూసినట్లయితే వాళ్ళు అనుకున్నారు, ఇలా నమ్మక ద్రోహం చేసి సౌలు కుమారుడు ఇష్బోషేతుని కనుక ఆ తల నరికి దావీదు దగ్గర తీసుకొస్తే బహుమతులు ఇస్తాడు అనుకున్నారు. ఆమేన్ చెప్దాం. ఇంకా మనం చూసుకోవచ్చు, వాళ్ళు చేసిన దానికి దేవుని సమ్మతి ఉన్నట్లు వాళ్ళు చెప్తున్నారు, కానీ నిజానికి దేవుని సంకల్పాల పట్ల వాళ్ళకి ఏం శ్రద్ధ లేదు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు నమ్మక ద్రోహపు ఆత్మచేత నడిపించబడే వాళ్ళకి దేవుని సంకల్పాల గురించి ఏమీ నమ్మకాలు లేవు, శ్రద్ధలు ఉండవు. ఈ రోజుల్లో కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలనే చూసుకునే కొందరు తమ మాటల్లో దేవుని పేరును ఉచ్చరిస్తూ భక్తి గల వాళ్ళమన్నట్టు నటిస్తూ ఉంటారు. ఆమేన్. సో అక్కడ కూడా ఇష్బోషేతు తల నరికి తీసుకొస్తే దావీదు వారికి బహుమతులు ఇస్తాడని నమ్మక ద్రోహం చేసి రాత్రికి రాత్రి అతన్ని చంపేసి ఆ తలకాయ తీసుకొచ్చి ఆ తలని తీసుకొచ్చి దావీదుకి చూపించడం, నిజంగా అది నమ్మక ద్రోహంతో చేసిన హత్య. చాలామంది జీవితాలు ఈరోజు దేవుని పేరును అడ్డుగా పెట్టుకుని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకుంటూ భక్తిపరులుగా నటిస్తూ ఉంటారు. ఈ యొక్క మంత్ర విద్య ఆత్మలు నమ్మక ద్రోహపు ఆత్మల చేత నడిపించబడేవారు, నమ్మక ద్రోహాన్ని మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడేవారు. ఈ విధంగా వారికి ఏవో బహుమతులు వస్తాయని, వారికి ఏదో రావాలని, వారికి ఏదో కావాలని, వారికి ఏదో ఇస్తారని అలాంటి వాటి మీద నమ్మకాలు పెట్టుకుని వాళ్ళు నమ్మక ద్రోహాలు ఇతరులకి చేసి, నీ పక్షాన నేను ఈ కార్యం చేశాను, నీ పక్షాన్ని నిలబడి నేను ఈ కార్యం చేశాను, అందుకే ఈరోజు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఇదిగో నేను దీని విషయంలో నీ కోసం తెగించాను, నీ కోసం ఇంత సాహసం చేశాను, నీ కోసం వీటిని వదులుకున్నాను, నీ కోసం నేను అది చేశానని చెప్తూ ఈ దేవుని పేరును అడ్డుగా పెట్టుకుని భక్తిపరులుగా నటిస్తున్న వాళ్ళు ఈ యొక్క నమ్మక ద్రోహపు మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వారు. వీరు ఇతరుల దగ్గర నుంచి ఏదో పొందుకోవడానికి, వారి స్వార్థ ప్రయోజనం నెరవేర్చుకోవడానికి ఈ విధమైనటువంటి నమ్మక ద్రోహపు ఆత్మల చేత నడిపించబడుతూ దేవుని చిత్తంలో లేని వాటిని వారు చేసుకుంటూ వెళ్తారు. అసలు దేవుని చిత్తం మీద కూడా వాళ్ళకి శ్రద్ధ ఉండద్దు. ఈ రాత్రి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది వెళ్తున్నా నమ్మక ద్రోహపు ఆత్మల చేత ఆవరించబడి ఈ మంత్ర విద్య ఆత్మల చేత మరి ఎవరెవరి జీవితాలు నాశనం చేస్తూ ఇతరుల జీవితాల్లో చొరవ చూపిస్తూ వారి స్వార్థ ప్రయోజనాల కోసం అనేకమైన నమ్మక ద్రోహపు క్రియలు చేస్తున్న మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్న వారు ఎక్కడ సంఘాలు, సేవకులు, విశ్వాసాలు, కుటుంబాలు ఎక్కడ నిలబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఈ నమ్మక ద్రోహపు ఆత్మల క్రియలు పూర్తిగా నిస్సత్తు చేయబడును గాక, నిర్వీర్యం చేయబడును గాక. 2 సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో 15వ వచనం కూడా చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 15లో చదివినట్లయితే అక్కడ మనం చూడొచ్చు, యోవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేత పంపించాను. దావీదు నమ్మక ద్రోహిగా ఇక్కడ నడుచుకున్నాడు. చేతబడి చెల్లెకి మాంత్రిక శక్తి ప్రభావాలు దావీదు మీద ఎలా అటాక్ చేసినాయి చూడండి. తాను బెత్షెబా విషయంలో వ్యభిచార పాపం చేసి ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె భార్య అయిన ఉరియాని చంపించడానికి ఉరియా చావు లెటర్ ఉరియా చేతే పంపించాడు. ఆమె నమ్మక ద్రోహపు ఆత్మ దావీదులో కూడా ఎలా ఏలుబడి చేసింది ఇక్కడ మనం చూడొచ్చు.
నమ్మక ద్రోహపు ఆత్మ దావీదు జీవితంలో కూడా ఎలా దారుణంగా ఏలుబడి చేసి అతని జీవితాన్ని పతనానికి తీసుకెళ్లే వరకు చూసాయో మనం చూడొచ్చు. దేవుని చేత హెచ్చరికలు పడే వరకు ఉరియా హత్యకు సంబంధించిన ఆజ్ఞలు ఉరియా చేతి మీదగానే పంపించాడు. నమ్మక ద్రోహపు ఆత్మ చేత ఆవరించబడినటువంటి దావీదు. ఆమె గట్టిగా ఆమె చెప్తాం. కొంతమందికి ఎంత గుడ్డిగా నమ్ముతారంటే మనుషుల్ని, ఉరియా లాంటి వాళ్ళు నిజంగా దావీదుని ఎంత గుడ్డిగా నమ్మితే ఆ లెటర్లో ఏముందో కూడా ఓపెన్ చేసి చూడలేదు. తన చావు లెటరే తన చేత పంపిస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఉరియా. అంత గుడ్డిగా నమ్మాడు దావీదిని. ఈరోజు ఈ మంత్రి విద్య, నమ్మక ద్రోహం చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు, మనుషుల్ని మభ్యపెట్టే ఆత్మలు, పూర్తిగా లోపరుచుకునే ఆత్మలు, పూర్తిగా వాటికి ఆకట్టుకునే ఆత్మలు అన్నమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. ఉరియా నమ్మకం చూడండి, ఇది నిస్సందేహంగా హత్య చేయమని యోవాబుకి లెటర్ రాశాడు, కానీ హత్య చేయించింది దావీదే కాబట్టి దావీదే తప్పు. ఆమె చెప్తాం. దావీదు ఎంత పొరపాటు చేస్తున్నాడో చూడండి. ఈ మంత్రి విద్య ఆత్మల చేత, నమ్మక ద్రోహం అనే ఆత్మ చేత నింపబడి ఎలాంటి తప్పు, ఎలాంటి పాపానికి ఉడిగడుతున్నాడు. ఆమె చెప్తాం. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథం 12:9 నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసిదివేమి. హిత్తీయుడగు ఉరియాని కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించిదివి కదా. హల్లెలూయా. నాతాన్ చెప్తున్నాడు, నువ్వే కదా దావీదు, నువ్వే కదా. నాతాన్ అంటున్నాడు, అతన్ని చంపించావు. ఈ చాతబడి చెల్లెకి నమ్మక ద్రోహపు ఆత్మలు చేసే మంత్రి విద్య ఆత్మలు. దావీదు పాపం అతని పట్ల ఎడతెగ కృప చూపిన దేవునికి వ్యతిరేకంగా చేశాడు. గట్టిగా ఆమె. దేవుడు అంటున్న తన చర్యల మూలంగా దేవుని వాక్కు పట్ల దావీదు తృణీకార భావాన్ని చూపించాడు. హల్లెలూయా. ఎలా ఉరియా యుద్ధంలో కూలాడు అయితే అలా ఆదేశించింది దావీదు. ఈ నమ్మక ద్రోహపు మంత్రి విద్య ఆత్మలు దావీదు జీవితంలో ఎలా దాడి చేసాయో, ఎలా ఆవరించి ఉన్నాయో, ఎలా ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే వరకు ఊరుకోలేదు అతను. మంత్రి విద్య ఆత్మలు చూడండి ఎంత విపరీతమైనవో. యోవాబు స్వభావం మరింత ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. మరో హత్యకు పూనుకోవడానికి యోవాబుకి ఎలాంటి సంకోచం లేదు. ఆల్రెడీ అతని ఈ యొక్క నమ్మక ద్రోహపు మంత్రి విద్య ఆత్మల చేత అమాసా, అభిషేక్ అట్లాంటి వారిని చంపిన చరిత్ర ఉందానికి. ఆమె అయిష్టత ఉండదు అతనికి హత్యలు చేయడానికి, నమ్మక ద్రోహాల చేత చంపడానికి పెట్టింది పేరు యోవాబు. గట్టిగా ఆమె చెప్తాం. అదే నమ్మక ద్రోహపు హత్యను యూరియా విషయంలో అదే హత్యను యోవాబుకు అప్పచెప్పాడు దావీదు. దావీదుకి యోవాబు గురించి బాగా తెలుసు కాబట్టి అప్పగించాడు నమ్మక ద్రోహం విషయం. హల్లెలూయా. ఇది చూడండి, ఎటువంటి వారికి అప్పచెప్తే కేసులు తారుమారు అవుతాయో మనుషుల గురించి క్షుణ్ణంగా ఎరిగిన వాళ్ళకి అప్పచెప్తూ ఉంటారు, నేరాలు, ఘోరాలు, పాపాలు. దావీదుకి యోవాబు గురించి బాగా తెలుసు, నమ్మక ద్రోహం చేయలేని దిట్ట అని. సో అందుకని నమ్మక ద్రోహపు మంత్రి విద్య ఆత్మ చేత ఆవరించబడిన యోవాబుకు దావీదు ఈ ఉరియాని చంపించే బాధ్యతను అప్పగించాడు. గట్టిగా ఆమె చెప్దాం. అయితే అతను మనం చూసినట్లయితే అది ఇతరులను కూడా ఏ విధంగా భాగస్థులుగా చేస్తుందో ఇక్కడ మనం చూడొచ్చు. ఆ వచనంలో గట్టిగా ఆమె చెప్తాం. ఒక పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం సాధారణంగా అబద్ధాలకు, మోసాలకు, కొన్నిసార్లు మరింత హింసాత్మకమైన పాపానికి దారితీస్తుంది. ఆమె చెప్దాం. ఈ నమ్మక ద్రోహం చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు అబద్ధాలకి, మోసాలకి, మరింత హింసాత్మకమైన పాపానికి దారితీస్తాయి. దావీదు మొత్తంగా దేవుని 3 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు మీరాడు. అది నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగు అందేది ఆశించకూడదు. 3 మీరాడు. ఆమె చెప్దాం. దావీదు ఈ చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు నమ్మక ద్రోహపు ఆత్మల చేత పూర్తిగా దేవుని చిత్తానికి అవిధేయుడిగా నడుచుకున్నాడు. దావీదు జీవితంలో ఈ నమ్మక ద్రోహపు ఆత్మ అడుగడుగున ఆ బెత్షెబ పాపం విషయంలో విపరీతంగా ఎలుబడి చేసింది. గట్టిగా ఆమె చెప్దాం. ఈ రోజుల్లో ఈ నమ్మక ద్రోహపు మంత్ర విద్య ఆత్మలు చాలా మంది జీవితాలు ఈ వ్యభిచార పాపాల విషయంలో విపరీతంగా దాడి చేస్తున్నాయి. హల్లెలూయా. వాటి మూలంగా బంధించబడిన వాళ్ళ జీవితాలు, ఎన్నో భార్యాభర్తల కుటుంబాలు, యవనస్తుల జీవితాల్లో నమ్మక ద్రోహాలు చేయబడి, ప్రేమల చేత నమ్మక ద్రోహాలు చేయబడి ప్రాణాలు తీసుకుంటామన్న వారు ఎంతమంది ఈ రాత్రికాల ఈ ఉదయంగా థ్యాంక్ యూ లార్డ్. ఈ లాస్ట్ డేస్ ఈ యొక్క మంత్రి విద్య ఆత్మల చేత చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల ద్వారా నమ్మక ద్రోహపు ఆత్మల చేత జీవితాలు నాశనం చేసుకున్న బలవంతుడికి నాశనాలు చేస్తే చేతబడి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. రకాలబా శకత రకాలబా
వాటి క్రియలు పూర్తిగా నిస్సత్తు చేయబడిన గాక, వాటి క్రియలు పూర్తిగా నిర్వీర్యం చేయబడిన గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ నమ్మక ద్రోహపు ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు వెలుబడి చేస్తున్నాడు. వేరులతో సహా పరిశుద్ధ ఆత్మ దేవుడు వెలిగించి నాశనం చేస్తున్నాడు. పూర్తిగా వాటి క్రియలు నిస్సత్తు చేయబడింది. థ్యాంక్ యూ జీసస్. ఈ నమ్మక ద్రోహపు ఆత్మల క్రియలు ఇంకే విధంగా దాడి చేసాయో మనం ఇంకా చూసినట్లయితే, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. 2 సమయాల గ్రంథం 13వ అధ్యాయం 28వ వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది. 13:28 2 సమయాల గ్రంథం. అంతలో అబ్షాలోము తన పరివారిని పిలిచి అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయడని నేను మీతో చెప్పిన భయపడక అతని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చినాను. ధైర్యం తెచ్చుకుని పౌరుషం చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చింది. ఇక్కడ కూడా అబ్షాలోము తన సహోదరుడైన అమ్నోను విషయంలో నమ్మక ద్రోహం చేసి చంపిస్తున్నాడు. ఆమె దావీదు యొక్క నమ్మక ద్రోహపు ఆత్మ తన తర్వాత తరాల మీద కూడా వెళ్ళింది. ఆమె చూద్దాం. ఈ రోజు ఒక కుటుంబంలో ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే అది అక్కడతో పోదు, వాళ్ళ తరతరాలను వెంబడిస్తుంది. వాళ్ళ తరతరాల్లో కూడా ఆ నమ్మక ద్రోహపు చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఏలుబడి చేస్తాయి. ఆమె ఈరోజు ఏ కుటుంబంలో ఏ దేవుని బిడ్డ నమ్మక ద్రోహం చేత నడిపించబడితే అది అక్కడతో పోదు. దావీదు చేసిన నమ్మక ద్రోహం, దావీదు తర్వాత సొలొమోను, ఆ తర్వాత వారి పిల్లలు అందరికీ అబ్షాలోము సహోదరుడు అమ్నోను, వాళ్ళందరి జీవితాల్లో ఈ యొక్క నమ్మక ద్రోహపాత్మ ప్రాణాలు తీసే వరకు వదిలిపెట్టలేదు. ఆమె అందుకని దేవుని ప్రజల జీవితాల్లో ఏ నమ్మక ద్రోహాలు మనం చేయకూడదు. దేవుడు తన ఇల్లంతటిలో మనం నమ్మకస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ నమ్మకాన్ని కోల్పోయిన వారి జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయో చూడండి. మాంత్రిక ఆత్మలుగా దావీదు పిల్లల జీవితాలు మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్షాలోము తన తోడబుట్టిన వారి విషయంలో ఎంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడో చూడండి, చంపించడానికి. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ తను కోరుకుంటున్నది తన అమ్నోని చంపించాడు. అమ్నోని పాపం చేశాడు చెల్లెల విషయంలో, తామారు విషయంలో. హల్లెలూయా. కానీ అతడు ఏం చేశాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే అతన్ని చంపడానికి ఒడిగట్టాడు. సీరియస్గా అతని మీద పగబట్టాడు. గట్టిగా ఆమె చూద్దాం. అమ్నోను పాపం మరణానికి తగినదే. సొంత చెల్లెలి విషయంలో చెరిచి పాపం చేశాడు. అది ప్రాణానికి తీయాల్సినంత పాపమే. అమ్నోను పాపం మరణానికి తగినదే అయినప్పటికీ వ్యక్తిగతంగా పగ సాధించే హక్కు అబ్షాలోముకు లేదు. హల్లెలూయా. నిర్గమాకాండంలో మనం చూడొచ్చు 21వ అధ్యాయం 23 నుంచి 25 వచ్చిన నిర్గమాకాండం 21వ అధ్యాయంలో 23 నుంచి 25 వచ్చిన హాని కలిగిన ఎడల నీవు ప్రాణములకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవాలి. ఇది పాత నిబంధనలో చెప్పబడినటువంటిది. కానీ ఇప్పుడు ఇదే పని ఎవరు చేస్తున్నారంటే అబ్షాలోము తన అమ్నోను విషయంలో చేస్తున్నాడు. ఆమె చెప్పి దేవుడు కీడుకు ప్రతి కీడు చేయవద్దన్న మాటలు ఉన్నాయి. ఈ మాటల్ని అతను ఎలా తీసుకున్నాడంటే సీరియస్గా. మనకు వ్యతిరేకంగా ఎవరన్నా పాపం చేస్తే వాళ్ళకి విరోధంగా పాపం చేసే హక్కు మనకి వస్తుందనుకోకూడదు. ఈ చేతబడి మంత్రి విద్యాత్మలు ఎవరినైతే నమ్మక ద్రోహపాత్మ చేత నడిపిస్తాయి, అబ్షాలోము లాంటి వాళ్ళు, అయోబు లాంటి వాళ్ళు ఎదుటి వ్యక్తికి హాని చేసే హక్కు మాకుంది అని నడిపించడం. ఈ రాత్రి కాల శైలిలో మంత్రి విద్యాత్మల చేత ఎదుటి వ్యక్తులకి హాని చేసేలాగా, ప్రాణాలు తీసేలాగా నమ్మక ద్రోహాలు చేసి బలవంతుని క్రియలు ఎవరిలో ఏలుబడి చేస్తున్నాం. ఓ నజరుడైన యేసుక్రీస్తు నామమున, నజరుడైన యేసుక్రీస్తు రక్తము, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సత్వం చేయబడిన గాక, నిర్వీర్యం చేయబడిన గాక, నాశనం చేయబడిన గాక. ఆమేన్.
ఇంకా నమ్మక ద్రోహం చేసినటువంటి ఆత్మలను దేవుడు మనకి తెలియజేస్తున్న విషయాలు ఇంకా గ్రహించినట్లయితే బైబిల్ గ్రంథంలో హల్లెలూయా 2 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చూడండి. 20వ అధ్యాయంలో 10వ వచనంలో అమాషా యోవాబు చేతిలోనన్న కత్తిని చూడకును తను కాపాడుకొనుకుని ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చిను చూడని అతని పేగులు నేలకు జారి దెబ్బతోనే అతడు చనిపోయాను. యోవాబును అతని సోదరుడకు అభిషేయును బిక్రీ కుమారుడు షాబాను తరుముటకు సాగిపోగా ఆమె చూడండి ఇక్కడ ఎలాంటి నమ్మక ద్రోహము, నరహంతకులుగా చేసే నమ్మక ద్రోహం. ఈ నమ్మక ద్రోహపు మంత్రి విద్యాత్మలు ఎవరు ఏలుబడి చేస్తాయో వారు నరహంతకులుగా చేయబడిన వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. నమ్మక ద్రోహం ద్వారా ప్రాణాలు తీయడం, నమ్మక ద్రోహాల ద్వారా ఆస్తుల్ని జప్తు చేయడం, నమ్మక ద్రోహాల ద్వారా వాళ్ళ ఆస్తుల్ని వీళ్ళ ఆస్తుల్ని సంపాద్యాలని దోచుకోవడం, నమ్మక ద్రోహాల ద్వారా ఆస్తులు రాయించుకోవడం, నమ్మక ద్రోహాల ద్వారా ఎన్నో ఈ ప్రపంచాల్లో ఈ చేతబడి చలంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా జరుగుతున్నాయి. నమ్మకంగా ఉన్నట్టుండి ఆస్తుల విషయాల సంతకాలు పెట్టించుకోవడం ఎంతమంది జీవితాల్లో నమ్మక ద్రోహం చేయబడట్లా. ఈ రాత్రి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా నమ్మక ద్రోహం చేయించబడి నా ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, అనేక పరిస్థితుల్లో దిగజారిపోయిన వాళ్ళు ఎంతమంది నజరుడనేసుక్రీస్తు నామమున నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ నమ్మక ద్రోహం చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని పూర్తిగా నిస్సత్తు చేయబడినగా నిర్వీర్యం కేస్తున్నామములో హల్లెలూయా. ఇంకా మనం మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. 21:8 మొదటి రాజుల గ్రంథంలో ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదు నాబోతు నివాసం చేయుచున్న పట్టణపు పెద్దలకు సామంతులకు పంపిన. ఆహాబు చూడండి, నాబోతు పొలాన్ని ఆశించి నాబోతు ఇవ్వనందుకు అతనికి వ్యతిరేకంగా తాకీదులు రాయించాడు ఈ నమ్మక ద్రోహి. హల్లెలూయా. ఎలాంటి తాకీదులు రాయించి పంపించాడు? ఆహాబు పేర తాకీదులు రాయించి వాటి మీద ముద్ర వేసి నాబోతు నివసించే పట్టణం పెద్దలకు ఉన్నత వంశంలో ఉన్న వాళ్ళకి ఆ తాకీదులు పంపించింది యెజబెల్. నమ్మక ద్రోహపు ఆత్మ యెజబెల్ ఆహాబు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆస్తుల విషయాల్లో నమ్మక ద్రోహాలు చేసి రాయించుకోవడం యెజబెల్ ఆహాబు ఆత్మల ద్వారా జరుగుతున్న దాడి. చాలా నమ్మకంగా అబద్ధ సాక్ష్యాన్ని సృష్టించి, చాలా నమ్మకంగా తాకీదులు పుట్టించి అబద్ధంగా అంతా మోసపూరితంగా ఇతరుల ఆస్తిని జప్తు చేస్తూ ఇతరుల స్వాస్థ్యాన్ని దోచుకుంటూ ఆక్రమించుకుంటున్న యెజబెల్ ఆత్మలు ఈ రాత్రి కాలశంలో ఈ నమ్మక ద్రోహాలు చేసి ఎవరెవరి ఆస్తులు దోచుకునబడ్డాయో, ఎవరెవరి స్వాస్థ్యాలు ఆక్రమించుకునబడ్డాయో నజరుడనేసుక్రీస్తు నామమున నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలు నిస్సత్తు చేయబడినగాక, నిర్వీర్యం చేయబడినగాక, నాశనం చేయబడినగాక. నమ్మక ద్రోహ ఆత్మలు పూర్తిగా లయపరచబడతాయి ఈ రాత్రి కాలశంలో. ఇంకా మనం చూడవచ్చు నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదువు. నమ్మక ద్రోహ ఆత్మల గురించి సంబరుడును గేషెమును నాకేదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమున గ్రామం దగ్గర ఒక దాని దగ్గర మనం కలుసుకుందాం రండని నా ఎందుకు వర్తమానం పంపిరి గట్టిగా ఆలోచించాం. సన్బలడు టోబియా స్టోరీ అరబీ బలవంతుడి క్రియలు నమ్మక ద్రోహం చేసే ఆత్మలు ఇవి గట్టిగా ఆలోచిద్దాం. నెహెమ్యా జీవితంలో ఈ నమ్మక ద్రోహం చేసే ఆత్మలు ఎలా దాడి చేసాయో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నెహెమ్యాకి కీడు చేయాలని వాళ్ళు అక్కడ పన్నాగం పన్నుతున్నారు. ఈ నమ్మక ద్రోహం చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు కీడు చేసే ఆత్మలు, కీడుగా ఆలోచించే ఆత్మలు, వ్యక్తులను ఒక చోటకి గుమికూడేలా చేసి నాశనం చేయడానికి పరితపించే ఆత్మ. దేవుడి కృప ఏంటంటే నెహెమ్యాకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతను ఆ యొక్క నమ్మక ద్రోహం చేసి కీడు తలపెట్టాల మన సంబలడు టోబియా స్టోరీ వంటి వాళ్ళ పిలుపును నిరాకరించాడు. ఈ రాత్రి కాలశంలో ఇలాంటి నమ్మక ద్రోహపు ఆత్మలు సంబలడు టోబియా స్టోరీ రూపంలో ఎవరెవరి జీవితంలో దేవుని చిత్తంలోని రీతిలో, దేవుని చిత్తంలో లేని రీతి, దేవుని చిత్తంలో ఉన్న బిడ్డలు నాశనం చేయాలని నెహెమ్యా లాంటి వారిని దేవుని పనిని చెడగొట్టే ఆత్మలు అన్నమాట ఈ నమ్మక ద్రోహపు ఆత్మలు. దేవుడి చిత్తాన్ని ఆటంకపరిచే ఆత్మ ఈ నమ్మక ద్రోహపు మంత్ర విద్య ఆత్మ.
దేవుడు ఉద్దేశాన్ని ఆటంకపరిచే ఆత్మని నమ్మక ద్రోహపు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సంకల్పాన్ని నాశనం చేయాలని చూసే ఈ నమ్మక ద్రోహపు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరి జీవితాల్లో నెహెమ్యా జీవితం మీద ఏలుబడి చేసినట్లుగా తాను ఒక దర్శనంతో నెహెమ్యా ఒక సంకల్పంతో దేవుని చిత్తాన్ని చేయడానికి యెరూషలేము ప్రాకారం కట్టడానికి నిలబడితే దాన్ని నాశనం చేయడానికి దేవుని చిత్తంలో నుండి అతన్ని తప్పించడానికి దేవుని యొక్క ఉద్దేశాన్ని అతని జీవితంలో లేకుండా చేయడానికి ఆ పనిని ఆ సంకల్పాన్ని చెడగొడటానికి ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన నమ్మక ద్రోహాల చేత నింపబడిన సన్బలాటు టోబియాస్టోది వంటి వారు వ్యర్థమైన వర్తమానాలు పంపిస్తున్నారు, మోసపూరితమైన వర్తమానాలు పంపిస్తున్నారు. పనిని చెడగొట్టడానికి ఈ నమ్మక ద్రోహం మంత్ర విద్య ఆత్మ దేవుని పనిని చెడగొడతాకి ముఖ్యంగా కాసుకొని కూర్చునే ఆత్మ ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ నుంచి ఇచ్చిన దేవుని పనిని నెహెమ్యా లాగా సంకల్పంతో దేవుని కొరకు నిలబడి పరిచర్యో సేవో మందిరమో దేవుని కొరకు ఏది చేస్తున్నా దాన్ని ఆటంకపరచడానికి ఈ సన్బలటు టోబి అస్టోబి లాంటి నమ్మక ద్రోహం చేసే ఆత్మలు ఆ గ్రామాల్లో పట్టణాల దేశాల్లో ప్రాంతాల ప్రజల అధికారులు ఎవరి నుంచి ఏర్పాటు చేస్తున్నా ఆ సంఘాల మీద కుటుంబాల మీద పిల్లల మీద భార్య భర్తల మీద సేవకుల మీద నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నమ్మక ద్రోహం చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా నిస్సత్తు చేయబడిన గాక నిర్వీర్యం చేయబడిన గాక నాశనం చేయబడిన గాక ఈ రాత్రి ఆత్మల క్రియలను పూర్తిగా నిస్సత్తు చేయబడుతున్నాయి నమ్మక ద్రోహపు ఆత్మలు. ఇంకా మనం చూసినట్లయితే ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువు. ఎజ్రా 3వ అధ్యాయం 8. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారి వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యోషువాయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని 7 గల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూడొచ్చు దేవుడు ఇక్కడ నిర్ణయించినటువంటి పని విషయంలో అక్కడ కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని మనం కొన్ని గమనించినట్లయితే హల్లెలూయా చాలా విషయాల్లో వీరి పనిని కూడా ఆటంకపరచడానికి ఎన్నో పరిస్థితులు వారికి ఆటంకాలుగా వచ్చిన వాటిని కూడా మనం చూడవచ్చు. హల్లెలూయా. దేవుని మందిర విషయాల్లో ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఏ మాత్రం కూడా పని చేయడానికి పురుకొల్పనివో ఆ శక్తి చూడనివో. మంత్ర విద్యాత్మలు నమ్మక ద్రోహం చేసే మంత్ర విద్యాత్మలు ఎక్కువగా దేవుడి పనిని ఆటంకపరుస్తాయి, దేవుని చిత్తాన్ని అడ్డగిస్తాయి, దేవుని సంకల్పాన్ని అడ్డగిస్తాయి. సమూహాలుగా అక్కడ వాళ్ళు పనిచేసినట్టుగా మనకి ఎజ్రా గ్రంథంలో కనబడుతుంది. 20 సంవత్సరాల కంటే 20 సంవత్సరములు మొదలుకొని 7 గల లేవీయులు యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించబడ్డారు. కానీ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు నమ్మక ద్రోహం చేసే ఆత్మలు నెహెమ్యా టైంలో మనం చూసినట్లయితే ఆ పనిని ఆటంకపరచడానికి యెరూషలేము ప్రాకారం కట్టబడకుండా నిలిపివేయబడడానికి శతవిధాలుగా పనిచేస్తున్నాయి. నమ్మక ద్రోహం చేత వారి చేసే పనుల చేత ఆటంకపరచడానికి అనేక రకాల ఇబ్బందులు కలిగించడానికి అనేక పరిస్థితులు అక్కడ క్రియేట్ చేస్తున్నాయి. ఈరోజు చాలామంది సేవకుల జీవితాల్లో చాలామంది విశ్వాసుల జీవితాల్లో దేవుని పని కొరకు ఏవైతే తలపెడుతున్నారో ఆటంకపరచడానికి మెయిన్ కారణం ఈ నమ్మక ద్రోహము చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు. ఈ ఆత్మల చేత ఎంతమంది రాత్రి కాలస్యంలో బాధించబడుతూ దేవుని పనిని ముందుకు తీసుకెళ్ళకుండా ఆటంకపరచబడుతున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలన్నీ నాశనం చేయబడును గాక, వారి క్రియలని నిస్సత్వం చేయబడును గాక, వారి క్రియలని నిర్వీర్యం చేయబడును గాక. ఆమేన్ చెప్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వచనం చదువు. మత్తయి సువార్త 26:49. వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడానికి శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొనెను. ఇస్కరియోతు యూదా నమ్మక ద్రోహంతో యేసుక్రీస్తు ప్రభుని ఇక్కడ అప్పగిస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇలాంటి నమ్మక ద్రోహం చేసే చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత నడిపించబడుతున్న వారిని మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. యేసే నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి పని చేస్తున్నాడు యూదా?
యూదాకు లంచం ఇచ్చి రాత్రిపూట రహస్యంగా ఆయన పట్టుకునేందుకు కూలికి మనుషుల్ని నియమించారు. ఆ మనుషులకి యేసు ఎక్కడ ఉంటాడో తెలిసే అవకాశం లేదు కాబట్టి, చీకట్లో ఆయన ఎవరో గుర్తుపట్టడం కూడా వారికి చేత కాదు కాబట్టి, యేసు అలవాట్లు తెలిసిన యూదా వాళ్ళని అక్కడికి తీసుకుని వచ్చి వారికి గుర్తు చెప్పాడు. మరి ఇక ఏ గుర్తు ఎంతకంటే కపటమైనది ఉండదేమో. యూదా చూపించిన గుర్తు, నమ్మక ద్రోహపు గుర్తు యేసు ప్రభువుని పట్టించడానికి. యూదాలోని భ్రష్టత్వం, యూదాలోని మోసబుద్ధి, యూదాలోని నీతికి విరుద్ధమైన మనస్తత్వం, దీనికన్నా స్పష్టంగా మరి ఏది తేటతలం చేయడం అసాధ్యం. యూదా యేసుని బోధకుడా అంటున్నాడు కానీ ఎలాంటి ప్రవర్తన అతను యేసు దగ్గర నేర్చుకోలేదు. ఈ యొక్క నమ్మక ద్రోహం చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన వాళ్ళు భ్రష్టత్వంతో కూడినటువంటి మనస్తత్వాలు ఉంటాయి, మోసపూరితమైన బుద్ధితో కూడిన మనస్తత్వాలు ఉంటాయి, అలాగే నీతికి విరుద్ధమైన మనస్తత్వాలు ఉంటాయి. సో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, యూదా జీవితంలో ఈ నమ్మక ద్రోహపు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు విపరీతంగా ఉన్నాయనేది యేసుక్రీస్తు ప్రభువును అప్పగించడానికి ఉపయోగించిన ఆ విధానంలో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. కపటమైనటువంటి ముద్దుతో యేసుక్రీస్తు ప్రభువుని శత్రువుల చేతికి అప్పగించిన వ్యక్తిగా మనం ఇస్కరియోతు యూదాను చూడొచ్చు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, చాలా మంది జీవితాల్లో ఇంత నమ్మక ద్రోహాలు చేసే స్నేహితులు, రక్త సంబంధులు, బంధువులు, తోడబుట్టిన వాళ్ళు, బరువు ఇరుగు పొరుగు వారు అనేక మందిని మనం చూడొచ్చు. దేవుడు పదే పదే చెబుతున్నాడు, ఈ చేతబడి చెల్లంగి నమ్మక ద్రోహపు ఆత్మల చేత పీడించబడేవారు ఈ రోజే కాదు, యేసు ప్రభు టైంలో ఉన్నారు, పాత నిబంధన కాల టైంలో ఉన్నారు, నేటికి ఈ లాస్ట్ డేస్లో కూడా మనం విపరీతంగా చూడొచ్చు. ఆ రోజుల్లోనే అలా ఉన్నారండి, ఈ రోజులు ఇంకెంత విపరీతంగా ఉన్నారో మనం ప్రతి క్షణంలో, ప్రతి అడుగులో, ప్రతి స్థితిగతుల్లో మనం చూడొచ్చు. దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ నమ్మక ద్రోహపు ఆత్మలను చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలన్నింటినీ కూడా మన స్థానంలో ఆ కలువరి శిలువలో ఆయన నిలబడి వేరే ప్లేస్లో ఆయన మరణించి ఆ నమ్మక ద్రోహపు ఆత్మ క్రియలని నాశనం చేసి ఈరోజు మనం ఈ విధంగా జీవించడానికి మోసపూరితమైన ఆత్మల చేత మనం బంధించబడకుండా మరి దేవుడు మనకి ఇచ్చిన విడుదల మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, గ్రహించినట్లయితే ఈ రాత్రి కాలంలో ఎవరి జీవితాల్లో ఈ నమ్మక ద్రోహపు ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఏలుబడి చేయబడకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటి క్రియలు నాశనం చేయబడిన గాక, నిర్వీర్యం చేయబడిన గాక, నిస్సత్తు చేయబడిన గాక. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ నమ్మక ద్రోహపు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు, యోవాబు లాంటి ఆత్మలు థ్యాంక్ యూ లార్డ్ ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్నాం. బెసిబేల్ లాంటి ఆత్మలు, ఈ నమ్మక ద్రోహపు ఆత్మలు స్థలాల విషయాల్లో, పొలాల విషయాల్లో, ఆస్తుల విషయాల్లో థ్యాంక్ యూ జీసస్ ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్నాం వ్యతిరేకంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమల ధ్వంసం చేయబడిన గాక. అలాగే యోవాబు లాంటి పగ పట్టేటటువంటి కఠినమైనటువంటి రక్త పిశాచాల లాంటి నమ్మక ద్రోహపు ఆత్మలు చేతబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావాలు సంఘాల, సేవకుల, విశ్వాసాల, దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, ప్రాంతాలు ఎక్కడ ఈ చేతబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావాలు నమ్మక ద్రోహపు ఆత్మలు ఏర్పడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలు నాశనం చేయబడిన గాక. ఈ నమ్మక ద్రోహపు ఆత్మల చేత నడిపించబడే చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశాల ద్వారా, క్రియల ద్వారా జీవితాన్ని నాశనం చేయాలనుకునే దావీదు జీవితంలో ఏర్పాటు చేసినటువంటి నమ్మక ద్రోహపు, వ్యభిచారపు తలంపులతో ఏర్పాటు చేసే నమ్మక ద్రోహపు ఆత్మను, కుటుంబాన్ని నాశనం చేయాలని చూసే నమ్మక ద్రోహపు ఆత్మను, దెలీలాల రూపంలో కుటుంబాన్ని నాశనం చేసి, జీవితాన్ని నాశనం చేసే నమ్మక ద్రోహపు ఆత్మల క్రియలు ఈరోజు ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్నాం. ఈ వ్యభిచారపు ఆలోచన ద్వారా భార్య భర్తల జీవితాల్లో నమ్మక ద్రోహాలు ఒకరికొకరు చేసుకునేలా చేస్తున్నాం. ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు యవనస్తుల జీవితాల్లో ఈ వ్యభిచారపు ఆలోచన ద్వారా ఒకరికొకరు థ్యాంక్ యూ లార్డ్ మోసపూరితమైన నమ్మక ద్రోహపు ఆత్మల క్రియలు మరి ఎవరి జీవితాలు పాడు చేసుకునేలా చేసే వ్యభిచారపు థ్యాంక్ యూ లార్డ్ ఈ మంత్ర విద్య నమ్మక ద్రోహపు ఆత్మల క్రియలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో విడుదల కలుగును గాక, యేసు రక్తంలో విడుదల కలుగును గాక. ఇతరుల ప్రాణాలు తీయాలని చూసి నమ్మక ద్రోహపు ఆత్మల క్రియలు, యోవాబు లాంటి నమ్మక ద్రోహపు ఆత్మల క్రియలు, అబ్షాలోము లాంటి నమ్మక ద్రోహపు మంత్ర విద్య ఆత్మ చేతబడికి చెల్లంగి సహోదరుల జీవితాన్ని నాశనం చేయాలని పనంగా పెట్టుకునేటువంటి ఈ చేతబడి చెల్లంగి మంత్ర శక్తి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తుంది రాత్రి కాల సమయంలో
నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారికి నిస్సత్తు చేయబడిన గాక, నిర్వీర్యం చేయబడిన గాక, నాశనం చేయబడిన గాక. ఈ రాత్రి కాలసిన నమ్మక ద్రావపాత్మల చేత నడిపించబడుతున్నటువంటి కుటుంబాలు, థ్యాంక్ యూ లార్డ్, భార్య భర్తల జీవితాలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడిపించబడిన గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ లాస్ట్ డేస్ లో నమ్మక ద్రావపాత్మల చేత ఏలుబడి చేస్తున్నటువంటి థ్యాంక్ యూ లార్డ్. పిల్లల చదువుల మీద ఏలుబడి చేసి, పిల్లల ఉద్యోగాల మీద ఏలుబడి చేసి, దైవ చిత్తాంశ వివాహ సంబంధాల మీద ఏలుబడి చేసి, గర్భఫలాల మీద ఏలుబడి చేసి, ఆర్థిక వ్యవస్థ మీద ఏలుబడి చేసి, పరిచర్ల మీద, సంఘాల మీద, సంఘ విస్తరణ మీద ఏలుబడి చేసి, నమ్మక ద్రోహపాత్మలు, సేవకులు, పరిచారకులు, విశ్వాసులు, ప్రజల జీవితాలు, కుటుంబాలు ఎక్కడ ఎవరి జీవితంలో ఏలుబడి చేస్తున్నారు. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నిస్సత్తు చేస్తున్నాం, నిర్వీర్యం చేస్తున్నాం, నాశనం చేయబడింది కాక. ఆమె నమ్మక ద్రోహాలు చేసేటటువంటి మంత్ర విద్యాత్మల క్రియలు, కఠినమైనటువంటి రీతిలో జీవితాన్ని నాశనం చేసే మంత్ర విద్యాత్మల క్రియలు, ఈ రాత్రి కాలశంలో ఈ వంచనతో కూడిన ఆలోచన చేత నింపబడిన మంత్ర విద్యాత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ రాత్రి కాలశైలి నమ్మక ద్రవపు ఆత్మల చేత నడిపించబడుతున్నటువంటి సంఘాలు, థ్యాంక్ యూ లార్డ్. ఈ నమ్మక ద్రవపు ఆత్మల చేత నడిపించబడుతున్న దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, పల్లెలు, కుటుంబాలు, సేవకులు, విశ్వాసుల జీవితాలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియని నిస్సత్తు చేస్తున్నాం, వారి క్రియని నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా, నమ్మక ద్రోహాలు చేసేటువంటి మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, అనేక రకాల చర్యల ద్వారా నమ్మక ద్రోహాలు చేసి మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. కీడుకు ప్రతి కీడు చేసి నమ్మక ద్రోహ మంత్ర విద్య ఆత్మల క్రియలు దుష్కార్యాల్లోకి నడిపించే ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు, అన్యాయం అక్రమాల్లోకి నడిపించే ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలు నిస్సత్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వారి క్రియలు నిర్వీర్యం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాలశంలో ప్రభా నమ్మక ద్రోహం చేసి, ఆత్మీయ జీవితాల్లో నమ్మక ద్రోహం చేసి మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా వాటి బలిపీఠ నిర్మి ఓటి వెల్లగిస్తున్నా, వెర్రగొడుతున్నా, నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. నమ్మక ద్రోహాలు చేసేటటువంటి ఆత్మలనైనా ఏ ఒక్కరి జీవితాలు ఏలుబడి చేయకుండా యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని, కలువరి శిలువ రక్తాన్ని ప్రతి ప్రాణాత్మక ఆలోచన, తలములు, ఉద్దేశాల్లోకి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో విడుదల చేస్తున్నాం. ఈ రాత్రి కాలశంలో నమ్మక ద్రోహపు ఆత్మల చేత నడిపించబడి ప్రతి థ్యాంక్ యూ లార్డ్ ప్రతి ఒక్కరి ప్రాణాత్మక కుటుంబాల, సంఘాల, బిడ్డల జీవితాలు, ఎవరి జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా నమ్మక ద్రోహాలు చేసి ఆత్మలు ఏలుబడి చేయకుండా మా సరిహద్దులు, మా పొలిమేరలు, మా జీవితాలను విడిచిపెట్టి ఆ ప్రభావాలు లేకుండా అరణ్యాలకు, ఎడారులకు నజరుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుతున్నాం. నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో పారద్రోలుతున్నాం. నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పారద్రోలుతున్నాం. మరలా తిరిగి రాకుండా ఈ నమ్మక ద్రోహపు ఆత్మని, మాంత్రిక మంత్ర విద్య ఆత్మల క్రియలు మరలా ఎవరి జీవితాలకు ఏలుబడి చేయకుండా మా కుటుంబాలకు, బిడ్డల జీవితాలు, ప్రాణాత్మక ఆలోచన, తలములు, ఉద్దేశాలు విడిచి నీవులు జీవిత సమస్తం ఏటి జోలికి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత, దేవుని రక్తం చేత కంచి వేస్తున్న అగ్ని కంచెల ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాను. మీ పరలోక సైన్య సమూహాన్ని, మీ కావలి దూతలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. ఊరాకల మాందర శతదుర్గల బరబ రబదుర్గల బరబర దురిగిరే బరబరబో రేగలే బెరే జగద రేగలే బెరేబి. ఈ నమ్మక ద్రోహ మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా దేవుని యొక్క అగ్ని చేత కాల్చివేస్తున్న, దేవుని యొక్క అగ్ని చేత కాల్చివేస్తున్న, దేవుని యొక్క అగ్ని చేత కాల్చివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ నమ్మక ద్రోహం చేసి థ్యాంక్ యూ లార్డ్ మంత్ర విద్య ఆత్మల చేతబడి చెల్లగి మంత్ర శక్తి ప్రభావం ఎక్కడ ఏ దేశంలో లేకుండా పూర్తిగా నాశనం చేసిన విధానం బట్టి, పూర్తిగా లైచిపరిచిన విధానాన్ని బట్టి 2000 సంవత్సరాల క్రితం కలువరి సిల్వలో ప్రభా ఈ నమ్మక ద్రోహ ఆత్మలు పూర్తిగా నాశనం చేసిన విధానం బట్టి, అయా మీరు ఇచ్చిన విజయాన్ని బట్టి, మాంత్రిక మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా నిస్సత్తు చేసిన విధానం బట్టి, లయపరిచిన విధానం బట్టి మీకే లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రియ తండ్రి. ఈ రాత్రి కాలశైలి నమ్మక ద్రోహ ఆత్మల క్రియలు పూర్తిగా నిస్సత్తు చేసిన, నిర్వీర్యం చేసిన విధానం బట్టి
ఓ నీకు లెక్కించడానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మడా నీకే వందనాలయ్యా. ఇదిగో నమ్మకం కలిగినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం ప్రభా. ఏ సంబలొచ్చు జోబియాస్ట్రోబి వంటి బలవంతుడి క్రియలు కూడా ఈ నమ్మక ద్రోహపాత్మల చేత దేవుని యొక్క సంకల్పాన్ని అడ్డగించుకున్న, దేవుని చిత్తాలను అడ్డగించుకున్న, దేవుని రాజ్యాన్ని కట్టబడికుండా ఎక్కడ ఆటంకపరుస్తున్నా సరే వాటి క్రియలు పూర్తిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు రక్తంలో లయపరిచినందుకు స్తోత్రం ప్రభా. నీ పని నిర్విరామంగా, నీ పని సంకల్పంతో, నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి కావాల్సిన నమ్మకస్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా కుటుంబాల్లో, మా ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల్లో, పరిచయలో అయా నీ రాజ్య వ్యాప్తి కొరకు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకుల, విశ్వాసులు, నమ్మకస్తులైనటువంటి వారిని, ఓ నమ్మకంగా నీ పని చేసేటటువంటి వారిని, నీ రాకడ పర్యంత వరకు నమ్మకంగా జీవించేటటువంటి వారిని, నమ్మకంగా కొనసాగే, నీలో నమ్మకంగా కొనసాగేటటువంటి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నెహెమ్యా లాంటి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మడా మీ నామకత్వం చేత అయ్యా మీ పనులు మేము చేసే వారంగా మీ అభిషేకంతో నింపి నడిపిస్తున్నందుకే స్తోత్రం. ప్రతి విధమైన కాడలేని విర్రగొట్టిన దానబడి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయత ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదిస్తూ దీవిస్తూ నీ నమ్మకత్వ ఆత్మ చేత నింపి ఉన్నారు. నమ్మి నేను స్తుతిస్తూ యేసు నామమును బట్టి ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవనామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి పరిచయం సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరం ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.